తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి మోహన రంగాను ప్రభుత్వంతోనే చంపించారని అన్నారు. ఆయన అరుగోలులోను సోమవారం రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో బొలిశెట్టి మాట్లాడుతూ తనకు ప్రాణరక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు. అలాంటి సమయంలో కొంతమంది నాయకులు ప్రభుత్వంతోనే ఆయన్ని చంపించారు అని అన్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం ఆ కామెంట్లపై చర్చ నడుస్తోంది. భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోయే విధంగా మరి ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాకరించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికి తెలుసు. ఎవరైనా సరే ఒక తల్లికి తండ్రికి గుర్తుపెట్టలేక కాబట్టి అలాంటి ఎందుకు కూడా ఆలోచన చేసి మాట్లాడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం ఎవరికి భయపడలేదు. ఒకవేళ డబ్బు తీసుకుని నాకు పీకి కూడా లేదు కొట్టే పీకారు మీరందరూ డబ్బు పట్టుకే ఇంటికి చెప్తారు. ఈ ప్రతిదానికి విమర్శిస్తూ ఉంటే నేను కూడా ఇలాగే మాట్లాడవలసి వస్తుంది. ఎవరికైనా నేను కూడా నా పాత జీవితంలో మీకు తెలుసు 100 మంది వస్తే నేను ఏనాడు లెక్క చేయలేదు. నన్ను కూడా చంపేనే చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు నేను లెక్క చేయలే, కానీ ఈ రోజు అసలు లెక్క చేయను. ఎందుకంటే నేను 12 నెలలు ఓపిక పట్టాను. ఈ కాన్స్టిట్యూన్సీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాను. అన్నయ్య తమ్ముడని కలిపి వెళ్ళాలనుకున్నాను. ఎక్కడ దానికి స్థానం లేదు. ఈర్షా దేవతలతో రగిలిపోతాను. శ్రద్ధ సాయం ఇచ్చేదికి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోయే విధంగా మరి ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాకరించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికి తెలుసు. ఎవరైనా సరే ఒక తల్లికి తండ్రికి గుర్తుపెట్టలేక కాబట్టి అలాంటి ఎందుకు కూడా ఆలోచన చేసి మాట్లాడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం ఎవరికి భయపడలేదు. ఒకవేళ డబ్బు తీసుకుని నాకు పీకి కూడా లేదు కొట్టే పీకారు మీరందరూ డబ్బు పట్టుకే ఇంటికి చెప్తారు. ఈ ప్రతిదానికి విమర్శిస్తూ ఉంటే నేను కూడా ఇలాగే మాట్లాడవలసి వస్తుంది. ఎవరికైనా నేను కూడా నా పాత జీవితంలో మీకు తెలుసు 100 మంది వస్తే నేను ఏనాడు లెక్క చేయలేదు. నన్ను కూడా చంపేనే చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు నేను లెక్క చేయలే, కానీ ఈ రోజు అసలు లెక్క చేయను. ఎందుకంటే నేను 12 నెలలు ఓపిక పట్టాను. ఈ కాన్స్టిట్యూన్సీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాను. ఇదిలా ఉంటే రంగా హత్య సమయంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. విజయవాడలో నిరాహార దీక్షలో ఉన్న రంగాను 1988 డిసెంబర్ 26న కొందరు దుండగులు స్వామిమాలలో వచ్చి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత విజయవాడలో తీవ్ర అల్లర్లు చెలరేగగా 40 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింది. ఆయన హత్య రాజకీయ కుల సామాజిక నేపథ్యంతోనే జరిగిందనే చర్చ ఇప్పటికీ నడుస్తోంది. ఒక తల్లికి తండ్రికి గుర్తుపెట్టలేక కాబట్టి అలాంటి ఎందుకు కూడా ఆలోచన చేసి మాట్లాడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం ఎవరికి భయపడలేదు. ఒకవేళ డబ్బు తీసుకుని నాకు పీకి కూడా లేదు కొట్టే పీకారు మీరందరూ డబ్బు పట్టుకే ఇంటికి చెప్తారు. ఈ ప్రతిదానికి విమర్శిస్తూ ఉంటే నేను కూడా ఇలాగే మాట్లాడవలసి వస్తుంది. ఎవరికైనా నేను కూడా నా పాత జీవితంలో మీకు తెలుసు 100 మంది వస్తే నేను ఏనాడు లెక్క చేయలేదు. నన్ను కూడా చంపేనే చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు నేను లెక్క చేయలే, కానీ ఈ రోజు అసలు లెక్క చేయను. ఎందుకంటే నేను 12 నెలలు ఓపిక పట్టాను. ఈ కాన్స్టిట్యూన్సీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాను. అన్నయ్య తమ్ముడని కలిపి వెళ్ళాలనుకున్నాను. ఎక్కడ దానికి స్థానం లేదు. ఈర్షా దేవతలతో రగిలిపోతాను.